రాష్ట్రంలో భూముల విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు సర్కార్ సిద్దమైంది. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వ్యవసాయేతర భూముల విలువ భారీగానే పెరగనుంది. దానికి తోడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి. రాష్ట్రంలో భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. శాస్త్రీయ పద్ధతిలో వాల్యూస్ పెంచాలని భావిస్తోంది. ఓపెన్ మార్కెట్లో ఉన్న భూమి విలువకు, రిజిస్ట్రేషన్ చేస్తున్న విలువకు చాలా తేడా ఉంది. దీంతో సర్కార్కు వచ్చే ఆదాయానికి భారీగా గండిపడుతోంది. వీటిని సవరిస్తూ భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడానికి సర్కార్ సిద్దమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూములు, భవనాలు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పెంచడానికి అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. రాష్ట్రంలో 2021-2022 ఏడాది వరుసగా 2 సార్లు భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచింది గత బీఆర్ఎస్ సర్కార్. 2021 జులై 22న పెంచినప్పుడు 30 నుంచి 50% వరకు పెంపుదల ఉంది. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 1న పెంచినప్పుడు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్ ధరలు 100 నుంచి 150% వరకు పెరిగాయి. దీంతో సర్కార్కు భారీగా ఆదాయం పెరిగింది. 2021-22లో పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ల ఆదాయం 12,370 కోట్లకు పెరిగింది. 2021లో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువతో పాటు స్టాంప్ డ్యూటీని 1.5% పెంచారు. దీంతో సర్కార్కు మరింత ఆదాయం పెరిగింది. ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రాష్ట్ర ఖజానాకు 2023-24లో 15,000 కోట్ల ఆదాయం వచ్చింది. మరోసారి ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను సవరిస్తే ఆదాయం మరో 4,000 కోట్ల వరకు పెంచుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భూముల ధరల పెంపుపై ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలకు దగ్గరగా ల్యాండ్స్ వాల్యూ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. 30% తగ్గకుండా ధరలు పెంచాలని భావిస్తున్నారు. గతంలో 2021-22లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎకరానికి కనిష్ట విలువ 75,000 నిర్ధారించారు. తక్కువ ధరలు ఉన్న చోట 50%, మధ్యస్థాయి ధరలున్న చోట 40%, ఎక్కువ ధరలు ఉన్న చోట 30% పెంచింది. ఇక ఓపెన్ ల్యాండ్స్ విషయంలో 3 విభాగాలుగా విలువను నిర్ధారించారు. భూముల ధరల సవరణను సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ గైడ్లైన్స్ ప్రకారం పెంచడానికి సర్కార్ సిద్దమైంది. అర్బన్, రూరల్ ఏరియాల్లో వేరువేరుగా ధరలను పెంచనుంది. హెచ్ఎండిఏ పరిధిలో భారీగా ల్యాండ్ వాల్యూ పెరగనుంది. నగర శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూముల ధరలు ఓపెన్ మార్కెట్ విలువకు, సర్కార్ రేట్లకు వేల రెట్లు తేడాలున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ధరల పెంపు భారీగా ఉండనుంది. వీటితో పాటు సిటీలో వ్యవసాయేతర భూములు, ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ విలువలు భారీగానే పెరగనున్నాయి. ఇప్పటికే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ భూముల ధరల పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా ధరల పెంపుపై రిపోర్ట్ సేకరిస్తున్నారు అధికారులు.